వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే 1 ఇయర్ క్రితం 1 ఇయర్ క్రితం ఒకరికి అమౌంట్ ఇచ్చినాము 1 lakh వరకు. అయితే ఆ అమౌంట్ ఇచ్చినప్పుడు ఆ అన్న ఏ స్థితిలో ఉన్నాడో తెలియదు. చాలా బాధలు వచ్చిండు మా ఇంటికి. వచ్చి నువ్వు మాత్రమే ఇవ్వగలవురా, నాకు చాలా అన్న చాలా ఏడుపులు వచ్చినుండే. కానీ సరే అన్న ఇస్తామని అడ్జస్ట్ చేసి ఇచ్చినాము. ఇచ్చిన తర్వాత అంటే వేరే వాళ్ళకి ఇట్లా అన్నామన్నమాట. ఆ అన్న అమౌంట్ అడుగుతుండు ఇవ్వాలా అని. అంటే ఇప్పటి వరకే చాలా మందికి ఇవ్వాలి, ఆయనకి ఇస్తే మీకు ఇస్తాడా, అసలు ఇయ్యడు, ఎట్లు ఇచ్చిర్రు మీరు, ఎందుకు ఇస్తున్నారని చాలామంది అన్నారు. అన్నప్పుడు దేవుని చిత్తం అయితే తిరిగి ఇస్తాడని నేను ఒక నిరీక్షణతోనే ఇచ్చిన. బాధ అనిపించింది, దేవుని బిడ్డలం మనమే హెల్ప్ చేసుకోకపోతే ఎట్లా అని. ఏదైతే అది కానని మా ఆయనతోని చెప్పి మరి ఆయనగినా ఒప్పుకోలేడు, కానీ ఒప్పుకున్నాడు. తర్వాత సరే ఏదైతే కానని ఇచ్చినాము. ఇచ్చిన తర్వాత ఆయన ఒక 3 months తర్వాత నేను ఇస్తారా అని అన్నాడు. 3 months అయిపోయింది, 6 months అయిపోయింది, ఇయ్యలేడు. ఇవ్వకపోతే ఈయన నన్ను అడుగుతున్నాడు ఏమైంది నువ్వు ఇప్పించినావు అని. నేను ఇక ఏమనాలనో ఆ అన్నను అడిగితేనేమో ఇస్తా అంటున్నాడు, పేరు చెప్పట్లేదు. కానీ ఇక సరే అని నేను ప్రార్థన చేసుకుంటున్నా, ఏదైతే అది కాదని. అయితే లాస్ట్ ఉపవాస ప్రార్థనలకు ఏం జరిగిందంటే, ఆ రోజు కూడా మా దగ్గర ఉన్న అమౌంట్ అంతా ఇన్స్టాల్మెంట్స్కి అయిపోయింది. నాకు గిట ఏదో ఆశ ఉంది, నేను గిట ఉపవాస ప్రార్థనలకు ఏదైనా ఇవ్వాలని. అప్పుడు నా ఫ్రెండ్ దగ్గర తీసుకొని అమౌంట్ ఒక 10,000 నేను నాకు ఇవ్వాలని ఒక 10,000 తమ్మునికి తెచ్చిచ్చిన. ఇచ్చిన 1 week అసలు మాకు తెలియదు. నాకు మొన్న చెప్తుండు మా సార్, ఆయన ఏమన్నాడంటే చెప్పకుండానే ఆ అన్న అమౌంట్ వేసిండని, 1 lakh వేసిండని. ఈ కొద్ది సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. గతంలో ఒకరికి ₹1,00,000 వాళ్ళ అవసరాన్ని బట్టి ఇచ్చారు, కాకపోతే ఆ వేరే వాళ్ళ దగ్గర తెచ్చి ఇచ్చిన డబ్బులు. హల్లెలూయా. అయితే ఇచ్చిన డబ్బులు తిరిగి రావడం కష్టం అనుకున్న పరిస్థితుల మధ్యలో జరుగుతున్న ఫాస్టింగ్ ప్రేయర్కి, ముగింపు సభకి ఏర్పాట్ల కొరకు అది ఖర్చుతో కూడుకున్న పని. ఆ సమయంలో వాళ్ళ వంతుగా, ఆ సమయంలో కూడా వాళ్ళ దగ్గర ఏం డబ్బులు లేవు, ఒక ₹10,000 వేరే వాళ్ళ దగ్గర తీసుకొని ఆ యొక్క మీటింగ్ కొరకు వాళ్ళు స్పాన్సర్ చేశారు. దేవుని పని కొరకు వాళ్ళు తమ గుప్పిలను విప్పినప్పుడు ఎక్కడైతే వాళ్ళ డబ్బులు స్ట్రక్ అయిపోయినాయో అక్కడి నుంచి మరలా అవి రిలీజ్ అయిన యేసు నామములో. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చప్పట్లు కూడా దేవుని మహిమ పరుద్దామా. ప్రభు పేరిట కూడి వచ్చిన సంఘమంతరికి ప్రైజ్ లార్డ్, వందనాలు తెలియజేసుకుంటున్నాను. నా సాక్ష్యం ఏంటంటే నా జీవితంలో జరిగింది కాదు, నేను ఇక్కడికి నడిపించిన వ్యక్తుల్లో జరిగిన కార్యాలను చెప్పాలని ఆశపడుతున్నాను. అయితే మా మేనమామ వాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు మొత్తం క్రిస్టియన్స్, మా అమ్మ వాళ్ళు హిందూస్, అన్యులు, దేవుని నమ్ముకోలేరు. అయితే మా మేనమామ మా అత్తమ్మ కాల్ చేసిర్రు నాకు, తమ్ముడు పెళ్ళికి ఉన్నాడు కదా, ఒక అమ్మాయిని చూడండి అమ్మ, క్రిస్టియన్స్ అయితే చాలు అంటని చెప్పింది. మీరు చర్చికి రండి, ఖచ్చితంగా దేవుడు తనకి ఎవరినైతే ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళ ఇంటికే నడిపిస్తాడని చెప్పినాను. వాళ్ళు నిర్లక్ష్యం చేసిర్రు. మళ్ళీ ఒక 3 days 4 days తర్వాత తిరిగి మళ్ళీ నాకు కాల్ చేసిర్రు, అమ్మ మీ ఊరు పక్కనే ఒక అమ్మాయి ఉందంట, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళో కనుక్కోండి. సాధారణంగా అందరు కనుక్కోమని చెప్తారు, కానీ నేను అందరి ముందు చెప్తున్నాను, కనుక్కోమని చెప్పారు. కానీ నాకు వాళ్ళ సంగతులు కనిపెట్టేంత నాకైతే అంత లేదు. ఖచ్చితంగా ఒకసారి తులసిని రమ్మని చెప్పత్తమ్మా, ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకొని అమ్మాయిని చూడడానికి వెళ్ళమని చెప్పని నేను చెప్పినాను. ఒకటే మాట చెప్పిన. నిజంగానే మా మామ కొడుకు వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొని ఇక్కడికి వచ్చిండు. ఇక్కడ వర్షిప్ అవుతుంది, అయినా సరే వాళ్ళు అసలు 9 వరకు రమ్మన్నారంట అమ్మాయి వాళ్ళు. అయినా శ్రద్ధ కలిగి అట్లనే కూర్చొని పాటలు అయిపోయేంత వరకు ఉండి అన్న స్టేజ్ మీదకి వచ్చే ముందు ఒకసారి అన్నతో ప్రార్థన చేయించుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ ఎవరినైతే చూసిరో ఆ అమ్మాయి మ్యాచ్ క్యాన్సిల్ అయింది. కానీ 1 weekలోనే వేరే దగ్గర నుంచి మా మామ కొడుకుకి మ్యాచ్ వచ్చింది, వివాహం అయింది. వివాహం అయ్యి కూడా ఇప్పుడు 6 months అవుతుంది. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి వందనాలు. ఇంకొక సాక్ష్యం ఏంటంటే, మా తమ్ముని కోసము మా సొంత చిన్నమ్మ కొడుకు
పెళ్ళి కాలేదు, చాలా మ్యాచెస్ చూస్తున్నారు. ఒక మ్యాచ్ కుదిరి ఎంగేజ్మెంట్ అయ్యి క్యాన్సిల్ అయిందనమాట. క్యాన్సిల్ అయితే మా చిన్నమ్మ మా బాబాయ్ చనిపోయిండు. మా అమ్మ వాళ్ళ సొంత చెల్లి. అయితే మా అమ్మ చాలా బాధపడుతుంది. ఖచ్చితంగా దేవుడు కార్యం జరిగిస్తాడు. మా అమ్మ అన్యురాలే అయినప్పటికీ మా అమ్మ మా తమ్ముడి కోసం ఇక్కడికి వచ్చింది ప్రేయర్ చేయించుకోవడానికి. అన్న దగ్గరికి వచ్చి ప్రేయర్ చేసుకోవడానికి నిలబడితే అన్న ప్రార్థన స్టార్ట్ చేసే ముందు అమ్మ చెప్పింది, నా కోసం కాదయ్యా, నా కొడుకు కోసము. మా తమ్ముడి కొడుకు, మా చెల్లి కొడుకు పెళ్ళి కాలేదు, మా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, మంచి సంబంధం రావాలని ప్రార్థన చేయించుకుంది. మళ్ళీ మా అమ్మనే విశ్వాసంతో వచ్చి ఆ కాగితం తెచ్చి కాగితంలో రాసిస్తారు కదా, అది రాసేయమ్మ, అయ్యగారు ఎక్కువ ఫాస్టింగ్స్ ఉంటారు కదా, చేయిస్తాడు అని చెప్పింది. అయినా మా చిన్నమ్మ వాళ్ళు రాలేరు. మా అమ్మ ప్రార్థన చేయించుకొని వెళ్ళింది. ఒక మ్యాచ్ వచ్చింది, ఆ మ్యాచ్ కుదిరింది. ఆ మ్యాచ్లో మళ్ళీ గలిబిలులు. అయితే మీరు ఎంత చెప్పినా కూడా వెళ్ళట్లేరు, ఒక్కసారి సబిత వాళ్ళ చర్చికి వెళ్ళండి, అక్కడ దేవుడు ఎన్నో కార్యాలు జరిగిస్తున్నారు అంటని చెప్పి మా అమ్మని తీసుకొచ్చింది, మా తమ్ముడిని, చిన్నమ్మని, అక్కని. ఇక్కడికి వచ్చిపోయిన 3-4 డేస్లోనే అక్కడ ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను కొట్టివేసి సక్సెస్ఫుల్గా మొన్న లాస్ట్ ఫ్రైడే మా తమ్ముని వివాహం జరిగింది దేవునికి మహేకరంగా. ఇంకొకటి అయితే లాస్ట్ ఇయర్ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో నేను ఏకీభవించి, అయితే అన్న ఏ విధంగా ఉండాలనేది ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు. అయితే మీరు ఎక్కడైతే ఉద్యోగాలు చేస్తున్నారో అక్కడ ఖచ్చితంగా సమయం తీసుకొని మీరు ప్రార్థనలో ఉండండి అని చెప్పిండు. నేను చేస్తున్న నా జాబ్ దగ్గర అందరూ లంచ్ టైంలో లంచ్ చేస్తున్నప్పుడు ఓపీ అంతా అయిపోయిన తర్వాత నేను ప్రార్థనలో గడిపేదాన్ని. 1 అవర్ ప్రార్థనలో గడిపేటప్పుడు ఒక అక్క అన్యురాలు, అక్కకు పిల్లలు లేక ఒక 5-6 ఇయర్స్ అవుతుంది. అక్కడ ఉన్న స్టాఫ్ అందరికీ పిల్లలు ఉన్నారు. మా పిల్లల గురించి మేము చెప్తున్నప్పుడు అక్క చాలా ఏడ్చేది, చాలా హాస్పిటల్స్ తిరిగిర్రు, తనకు కూడా ఎన్నో బలహీనతలు ఉన్నాయి, అసలు మెడిసిన్స్ వేసుకున్నా కూడా అసలు సక్సెస్ కాలేదు. అయితే సబిత, నువ్వు ప్రార్థనలో ఉంటున్నావు కదా, ఉపవాసం ఉండి చేస్తున్నావు కదా, నా కోసం కూడా చెయ్యి సబిత అని చెప్పింది. అక్క ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టుకుంది, ఖచ్చితంగా చేస్తాక అని చెప్పేసి 40 రోజులు ఉపవాస ప్రార్థనలు అక్క కోసం నేను నిజంగా భారంగా ప్రార్థన చేసినాను. ప్రార్థన చేసిన తర్వాత అక్కకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది. కన్ఫర్మ్ అయిన తర్వాత ఒక 1.5 మంత్కి అనుకుంటా మళ్ళీ స్కానింగ్కి వెళ్తే అక్కడ తనకి హార్ట్ బీట్ లేదు, ఖచ్చితంగా తీసేయాలని చెప్పారంట. సరే అని చెప్పేసి తీసేపించుకుంది. అట్లనే మరలా ఈ సంవత్సరంలో స్టార్టింగ్లో జనవరి, ఫిబ్రవరి అనుకుంటా, కానీ ఆ రోజుల్లో ఎవ్రీ మంత్ 3 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్ అయ్యగారు అనౌన్స్ చేసినప్పుడు నేను కూడా అందులో ఫాస్టింగ్ ప్రేయర్లో ఏకీభవించి అసలు అక్క వాళ్ళకి చాలాసార్లు చెప్పినాను, అయినా కానీ అక్క రాలేదు, నేను అంత దూరం నుంచి ఇక్కడికి రాలేను సబిత అని చెప్పింది. అయినా కానీ అన్న రోజు వర్షిప్ నడుస్తుంది, ఫ్రైడే ఫాస్టింగ్, ఆ ముగింపు సభలో ఆ 3 రోజుల ఉపవాస ప్రార్థనలో అసలు ఆ రోజు ఫ్రైడే నాకు చాలా గుర్తుంది. మీరు ఎంతగా రమ్మని చెప్పినా మీ ఫ్రెండ్స్ కానీ, మీ కొలీగ్స్ కానీ, మీ చెల్లెళ్ళు కూడా రాలేకపోతున్నారేమో, వారి కోసము మీ విశ్వాసాన్ని బట్టి ప్రార్థన చేయండి, దేవుడు కదులుతాడు. దేవుడు ఖచ్చితంగా ఎవరి కోసం అయితే మీరు గర్భఫలాల కోసం ప్రార్థన చేస్తున్నారో వారికి ఖచ్చితంగా గర్భాన్ని ఇస్తాడని ప్రార్థన చేస్తుండ అన్నాం. ఆ రోజు చాలా లేట్ అయింది, ప్రేయర్ అయిపోయేసరికి 11:30, 12 అయింది. ఆ రాత్రి 12 గంటలకి నిజంగా అసలు దేవుడు మాట్లాడిండు. మీకు ఎంత విశ్వాసం ఉంటే ఇంకా ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడని నమ్మితే పేరు రాసి పెట్టుకోండి, మీరు పేరు రాసి పెట్టుకోండి అని చెప్పిండు. చాలా ఇట్లా అనౌన్స్ చేస్తుండు. నేను నిజంగా అన్న నోటి నుంచి వస్తున్న ప్రతి మాట దేవుడు ఇస్తున్న వాగ్దానం అని నేను నా డైరీలో రాసుకుంటాను, నాకు అది అలవాటు. నిజంగా అదే 12 గంటల రాత్రికి అక్కకు ఫోన్ చేసి, అక్క నీకు ఖచ్చితంగా దేవుడు గర్భాన్ని తెరవబోతున్నాడు, నీకు అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా నువ్వే చూస్ చేసుకో, పేరు రాసి పెట్టుకో అక్క అని చెప్పిన. అంటే సరే సబిత అని అక్క చెప్పింది. నిజంగా నువ్వు ఎందుకు ఆ టైంలో చేసిన ఫోన్ అని తిరిగి మరలా అడిగింది నన్ను. అన్నిట్లో ప్రేయర్ చేసిండు, ఖచ్చితంగా నీకు గర్భాన్ని తెరవబోతున్నాడని చెప్పినాను. అదే విధంగా అక్క ఇప్పుడు 8 months గర్భవతి. దేవుడు వారిని దీవించును గాక. దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. గట్టి చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. శతాధిపతి విశ్వాసాన్ని బట్టి తన దాసుని బాగు చేసిన దేవుడు మీ విశ్వాసాన్ని బట్టి మిమ్మును, మీ ఇంటి దగ్గర ఉన్న మీ తల్లిదండ్రులను, మీ భర్తను కానీ భార్యను కానీ బాగు చేయబోతున్నాడు, బాగు చేయనుగాక. అందుకే రండి, ఈ మంత్లో కూడా 3 రోజుల ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి. ఎంతమంది వస్తారు? ఎంత తొందరగా కార్యాలు చూడాలనుకుంటే మీరు ఆసక్తితో మీరు వచ్చి చూడండి. ఇందాక సాక్ష్యం ఇచ్చిన అక్క వాళ్ళ వ్యక్తిగత కుటుంబం దీవించబడమే కాదు, ఆమెకున్న విశ్వాస జీవితాన్ని బట్టి విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నప్పుడు
చెప్తున్నప్పుడు విన్నారు కదా, వాళ్ళ సోదరుని యొక్క వివాహం, వారి కుటుంబ సభ్యుల యొక్క జీవితాల్లో కార్యాలు, అదేవిధంగా తన ఉద్యోగం ఎక్కడ చేస్తుందో అక్కడ కూడా తన విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. వాళ్ళ కుటుంబంలో, వాళ్ళ తల్లిదండ్రులు, బంధువుల కుటుంబాల్లో, ప్లస్ ఎక్కడ పని చేస్తూ జాబ్ చేస్తూ ఉందో అక్కడ తన కొలీగ్స్ జీవితాల్లో కూడా దేవుడు కార్యాలు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు కూడా మీ కుటుంబాలకు, మీ తల్లిదండ్రులకు, మీ బంధువులకు, అదే రీతిగా మీ స్నేహితులకు కూడా మీరు దీవెనకరంగా ఉండబోతున్నారు యేసునామంలో. హల్లెలూయా. యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చిండు తెలుసా? ఎందుకు వచ్చిండు? నీ చరిత్రను మార్చడానికి వచ్చాడు, ఒట్టికి రాలే. నీ పరిస్థితులను తలక్రిందులు చేసి నిన్ను తన నామాన్ని గణపరిచే పాత్రగా నిలబెట్టడానికి వచ్చాడు. హల్లెలూయా. అందుకే నేను పిలుచుకున్నాడు ఇక్కడికి ఈరోజు. అందుకే నువ్వు పిలబడ్డావు ఈరోజు. నీ జీవితంలో ఏదైనా కష్టం ఉందేమో, శ్రమ ఉందేమో, దాన్ని జయించలేకపోతున్నావేమో, కానీ జ్ఞాపకం ఉంచుకో, యేసుక్రీస్తును నువ్వు సంపూర్ణంగా వెంబడిస్తే, ఆయనను నీ రక్షకునిగా నీవు అంగీకరిస్తే నువ్వు జయించలేనిదంటూ ఏది ఉండదు. నిజం. ఖచ్చితంగా నీ జీవితంలో ఉన్న ప్రతి పోరాటంలో ప్రభువు నీకు విజయాన్ని ఇస్తాడు, ఇచ్చునుగాక. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, అందరం కూడా బైబిల్స్ ఓపెన్ చేద్దాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28 నుంచి 30 వచనాల వరకు అందరం కలిసి చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28 నుంచి 30 వచనాల వరకు. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. చదవబడిన వాక్యాన్ని దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, స్తోత్రం నాయన. సర్వాధికారి మీకు వందనములయ్యా. ఈ యొక్క వాక్య భాగం ధ్యానిస్తూ ఉండగా కూడి వచ్చిన ప్రతి ఒక్కరితో, నాతో మాతో మీరు మాట్లాడండి. అల్పుడిన యోగ్యుడిన నన్నుకి నిలబెట్టుకున్నందుకు వందనములు యేసయ్యా. మీ రక్తంలో కడిగి శుద్ధి చేసి నూతన పరిచి మీ నోటి బోరుగా నన్ను వాడుకునండి. మీరు మాట్లాడుతూ ఉండగా మీ వాక్యము ప్రతి హృదయంలోనికి వెళ్ళునుగాక. వింటున్న ప్రతి ఒక్కరు మీ వాక్యమును అంగీకరించుదురుగాక. మీ వాక్యములో ఉన్నటువంటి ఆ శక్తి చేత వీరి జీవితాల్లో నూతన కార్యాలు జరుగునుగాకని ప్రార్థన చేస్తూ యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. కుడి వచ్చిన మీ అందరికీ వందనాలు. పక్కలకు షేక్ హ్యాండ్ ఇచ్చి ప్రైజ్ లార్డ్ చెప్పండి. మర్చిపోయాం. సంతోషంగా వల్కరియండి. కొంచెం బాగున్నారా అని అడగండి. 28వ వచనాన్ని ధ్యానించుకుందాం. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. జాగ్రత్తగా గమనించండి. పిలువబడిన వారికి మేలు కలుగుటకై. ఈరోజు దేవుని చెంతకు పిలువబడిన నువ్వు ఎందుకు పిలువబడ్డావంటే నువ్వు మేలు అనుభవించటానికి. హల్లెలూయా. దేవుడు నిన్ను ఎందుకు పిలుచుకున్నాడు తెలుసా? నీకు మేలు చేయడానికి. చాలామందికి దేవుని సన్నిధికి వెళ్తే, యేసయ్య దగ్గరికి వెళ్తే, మందిరానికి వెళ్తే ఏమనుకుంటారు తెలుసా? ఏమన్నా కీడు జరుగుతుందేమో. దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడో తెలుసా? మేలు చేయడానికి. హల్లెలూయా.
పక్కలకు చెప్పండి, నీకు మేలు చేయడానికి దేవుడు పిలిచాడని చెప్పండి. నీకు మేలు చేయడానికి దేవుడు పిలిచాడని చెప్పండి. దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు తెలుసా? మేలు చేయడానికి పిలిచాడు, కానీ కీడు చేయడానికి కాదు. కీడు నుంచి తప్పించి నీకు మేలు చేయబోతున్నాడు దేవుడు. నేను కాదు, వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఏమని? ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకయ్యా అంట. పిలువబడిన నీవు ఎలా పిలువబడ్డావు తెలుసా? ఆయన సంకల్పము చొప్పున పిలువబడ్డావు. ఆయన హృదయంలో నీ కొరకు ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఏంటంటే నీకు మేలు చేయాలి. ఆయన ప్లాన్ వేసుకున్నాడు. ఏమని? హల్లెలూయా. నీకు మేలు చేయాలని ప్లాన్ ఉంది దేవునికి. ఆ ప్లాన్తో దేవుడు పిలుచుకున్నాడు. ఆ ప్రణాళికతో, ఆ సంకల్పంతో దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. నువ్వు పిలువబడడంలో ఒక సంకల్పం ఉంది దేవునికి. నిన్ను ఒక అక్క విలువచ్చు, ఒక అన్న, ఒక తమ్ముడు, లేదంటే యూట్యూబ్లో వాక్యం విని రావచ్చు, నువ్వు ఎవరో సాక్ష్యం విని రావచ్చు, ఎవరో చెప్తే రావచ్చు. ఏ రీతిగా నువ్వు వచ్చినప్పటికీ ప్రభువు సన్నిధికి వచ్చిన నువ్వు ప్రభువు దగ్గరికి వచ్చావు. ఆయన నిన్ను ఎందుకు పిలుచుకున్నాడంటే మేలు చేయడానికి, అంతే. ఆయన సంకల్పము నీకు మేలు చేయడం అయ్యింది. దేవుడు సంకల్పముతో ఉన్నాడు నీకు మేలు చేయాలని, అందుకే నిన్ను పిలిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధమైన మేలు? మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదువుతున్న చూడండి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. దేని కొరకు పిలువబడ్డామంట? ఎలాంటి మేలు చేయడానికి దేవుడు పిలిచాడో, మేలు చేయడానికి దేవుడు పిలిచాడు. కానీ అది ఏ విధమైన మేలు అంటే ఆశీర్వాదానికి వారసత్వాన్ని నీకు ఇవ్వబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఏమి ఇవ్వబోతున్నాడు? అది ఏ విధమైన మేలు? నీవు ఆశీర్వాదానికి వారసునిగా మారబోతున్నావు. నీవు ఆశీర్వాదానికి వారసురాలిగా మారబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారసులు ఏం చేస్తారు? ఆశీర్వాదాలు అడుక్కుంటారా, ఇస్తారా? తెలియదా? జరాగుండి. డబ్బులకు వారసులు ఏం చేస్తారు? అయ్యా డబ్బులేది అంటారా, డబ్బును వంచుతారా? అర్థమైతేలే. మీ డాడీ దగ్గర 1000 కోట్లు ఉన్నాయి, 1,00,000 రూపాయలు ఇయ్యని వస్తారు ఎవరన్నా. అంతేగాని ఇంకో 1,00,000 రూపాయలు ఇవ్వని పోతావా? పోవు. ఎందుకు తెలుసా? 1000 కోట్ల ప్రాపర్టీకి నీవు వారసుడు అయినప్పుడు, వారసురాలు అయినప్పుడు, లేదు 1 కోటి రూపాయలకి కావచ్చు, 10 లక్షలకి కావచ్చు, నీ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు నువ్వు పోయి అడుగుతావా, ఇస్తావా? ఇచ్చే వ్యక్తిగా నీవు ఉంటావు. ఎందుకు? ఆ ప్రాపర్టీకి నీవు వారసుడవు, వారసురాలువి కనుక. వారసులు ఏం చేస్తారంటే ఇచ్చేవారిగా ఉంటారు. హల్లెలూయా. ఇక్కడ డబ్బు, బంగారము అది ఇది కాదు, వాటికి మించిన ఆశీర్వాదం. హల్లెలూయా. ఆశీర్వాదం ఏమిస్తుంది? ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. హల్లెలూయా. కొందరు ఎక్కడ బ్రేక్ అవుతున్నారంటే డబ్బులు అడుగుతున్నారు, ఆరోగ్యం అడుగుతున్నారు, అన్నీ అడుగుతున్నారు. అడగాల్సింది అడుగుతలే. నిన్ను ఆశీర్వదించమని అడుగు దేవుణ్ణి. ఆశీర్వాద కారకుడుగా ఉండున్నట్లుగా చేయమని అడుగు. అబ్రహాంతో దేవుడు అంటాడు, నిన్ను ఆశీర్వాదముగా ఉంచుతానంటాడు. నీవు ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తానంటాడు. అబ్రహాము, నువ్వే ఒక ఆశీర్వాదం. ఆశీర్వాదం నీకు ఇవ్వడం కాదు, నువ్వే ఒక ఆశీర్వాదం. హల్లెలూయా. దేవుడు నిన్ను పిలిచిన పిలిపి ఎలాంటిదంటే నిన్నే ఒక ఆశీర్వాదంగా చేయబోతున్నాడు దేవుడు. చప్పట్లు కూడా దేవుని మహింపరుద్దామా? ఎంతమందికి ఆశ ఉంది నేను ఆశీర్వాదంగా ఉండాలి? హల్లెలూయా. ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలువబడ్డాం. ఆశీర్వాదానికి నువ్వు నేను వారసులం అయినప్పుడు మనం ఎక్కడ నిలబడితే అక్కడ అనేకులు ఆశీర్వదింపబడతారు. అలాంటి ఆశీర్వాదము ప్రభువునికి ఇవ్వడానికి పిలిచాడు. అంతేగాని ఎంతసేపు ఇతరులను అడుగుతూ కూర్చునే జీవితాన్ని నీకు ఇవ్వడానికి కాదు. అలాంటి మేలు, ఎలాంటి మేలు దేవుడు నీకు చేయడానికి పిలిచాడంటే, ఈరోజు నా అప్పుల్లో నుంచి గట్టెక్కితే చాలు అని నువ్వు అనుకుంటున్నావు, మంచిదే. నా అనారోగ్యం నుంచి విడుదల వస్తే చాలు అని అనుకుంటున్నావు, మంచిదే. నా భర్త నేను సమాధానంగా ఉంటే చాలు, నా భార్య నేను సమాధానంగా ఉంటే చాలు అని అనుకుంటున్నావు, మంచిదే.
అంత మాత్రమే కాదు, కానీ నీ ద్వారా అనేక మంది విడిపోయిన కుటుంబాలు కట్టబడబోతున్నాయి. నీ ద్వారా అప్పుల్లో కూరుకుపోయిన, బిజినెస్లో ఉండి నష్టపోయిన వారు, ఉద్యోగాలు లేక కృంగిపోతున్న వారు, అనేకులు తిరిగి మరల ఉద్యోగాల్లోకి, అనేకులు మరల లాభసాటితో కూడినటువంటి వ్యాపారాలు చేయడానికి ప్రేరేపించబడబోతున్నారు. నిన్ను నిలబెట్టి కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. నీకే సంతానం లేదని నువ్వు బాధపడుతున్నావు, కానీ అది 10 కాదు, 18 కాదు, 20 సంవత్సరాలు కావచ్చు. నమ్ము, దేవుడు నీ గర్భాన్ని తెరుస్తాడు. నువ్వెక్కడ నిలబడితే అక్కడ గర్భాలు తెరవబడునుగా యేసు నామములో. అలాంటి ఆశీర్వాదాన్ని ప్రభువు నీకు ఇస్తాడు. హల్లెలూయా. నా భర్త 20 సంవత్సరాలైంది మారతలే, నా భార్య 30 సంవత్సరాలైంది అట్లనే ఉంది, గయ్యాలి, కోపగొండి, ఓ అంటే విడాకులు అంటది. హల్లెలూయా. కానీ నీ భార్యను ఎలా మార్చబోతున్నాడు తెలుసా దేవుడు? నీ భార్య ద్వారా విడిపోయిన కుటుంబాలు కట్టబడబోతున్నాయి నువ్వు నమ్మితే. నీకు విడాకులు ఇస్తానా నీ భార్య ద్వారా. నీకు ఒకటి తెలుసా? నీకు విడాకులు ఇస్తానా నీ భార్య ద్వారా దేవుడు విడాకులకు దగ్గరికి వచ్చిన కుటుంబాలను కలపబోతున్నాడు యేసు నామములో. దేవుడు చేస్తాడా? చేస్తాడు. హల్లెలూయా. అలాంటి కుటుంబంగా ఉంటావు. విడిపోయిన నీ కుటుంబం, విడిపోవడానికి సిద్ధంగా ఉన్న నీ కుటుంబం ద్వారా అనేక మంది కుటుంబాలను దేవుడు కట్టబోతున్నాడు. నాశనానికి దగ్గరగా ఉన్న నీ కుటుంబం ద్వారా అనేక మంది కుటుంబాలు రక్షణలోకి రాబోతున్నాయి యేసు నామములో. వచ్చునుగాక. వస్తాయా లేదా? వస్తాయి. నేను నమ్మినా నన్ను నిలబెట్టుకున్నాడు. నువ్వు నమ్ము, నిన్ను నిలబెట్టుకుంటాడు అంతే. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను వెలిగిస్తాడు, అనేకులను నీ ద్వారా వెలిగిస్తాడు దేవుడు. నేనే ఆరిపోయేటట్లు అనుకుంటున్నావు ఈరోజు. నీవు ఆరిపోవు, వెలిగించబడబోతున్నావు అంతే. హల్లెలూయా. ఒకప్పుడు అనేకులకు ఎంతో మేలు చేసిన నీవు, ఒకప్పుడు అనేకుల కుటుంబాలను కట్టిన నీవు, ఒకప్పుడు విడిపోతున్న వారిని దగ్గర చేసిన నువ్వు, ఈరోజు నీ కుటుంబంలో చీలికలు వచ్చి నలిగిపోతున్నావేమో జ్ఞాపకం ఉంచుకో. మరలా నీకు మంచి రోజులు రాబోతున్నాయి. కొందరు అనుకుంటారు, ఒకప్పుడు ప్రభా అనేకులకు పంచాయతీలు చెప్పి విడిపోయిన వాళ్ళను కట్టిన ప్రభు, అనేకులు నా మాట ఒక శాసనంగా భావించారు. నేను అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండి అనేక మంది బ్రతుకులు కట్టబడ్డాయి, జీవితాలు కట్టబడ్డాయి. ఈరోజు నా బ్రతుకు, నా కుటుంబమే బజారు పాలైపోయిందని నీవు అనుకుంటున్నావేమో, కానీ యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు ఈరోజు. ఎందుకు తెలుసా? మరలా నీ ద్వారా మునుపటి కంటే అధికమైన కుటుంబాలను కట్టబోతున్నాడు యేసు నామములో. ఎక్కడ నీవు కూర్చుంటావో అక్కడ నీ ద్వారా అంతే. హల్లెలూయా. కొందరు కూర్చుంటారు 30 రోజులు పంచాయతీ చెప్పినా పంచాయతీ దిగదు. హల్లెలూయా. నువ్వేడ కూర్చుంటావు అక్కడ గొప్ప సమాధానం యేసు నామములో. ఒక్క మాట చెప్తే చాలు, తెగిపోయిన కుటుంబాలు, తెగిపోయిన జీవితాలు కట్టబడతాయి. నీ మాటలు అంత శక్తి నుంచి పోతున్నాడు దేవుడు. హల్లెలూయా. 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 ఎవరో వస్తారు, అయ్యా నా భార్య విడాకులు ఇస్తా అంటుంది అంటారు. ఎవరో వస్తారు, నా భర్త విడిపోదాం అంటున్నాడు అంటారు. ఎక్కడ విడిపోరు, మీరు మంచిగా ఉంటారు పోండి, నేను మాట్లాడతా కానీ అంటూ పోయి మాట్లాడతా యేసు నామములో. 3 రోజుల్లో ఆ కుటుంబం పచ్చగా ఉంటుంది అంతే. అలాంటి అభిషేకం నీ మీద ఉంచబోతున్నాడు దేవుడు. ఇక్కడున్న వారి మీద ఉంచునుగాక. నీ ఏజ్ చిన్నదైనా సరే నీ ద్వారా నీ ఏజ్తో ఉన్న ఏజ్ గ్రూప్ కుటుంబాలు కట్టబడబోతున్నాయి. కట్టబడునుగాక. హల్లెలూయా. దేవుడు చేస్తాడు అట్లా, ఖచ్చితంగా చేస్తాడు. నువ్వెవ్వరు అన్న కావచ్చు, నీ గురించి చింత మానేసాయి. ఇంకా ప్రభు అంటున్నాడు, నీ సమస్యలు మాత్రమే కాదు, నువ్వెక్కడ నిలబడ్డావో అక్కడ నీలాంటి పరిస్థితుల గుండా వెళ్తున్న వాళ్ళు ఉన్నారు చూడండి. అలాంటి పరిస్థితులు నువ్వు అడుగుపెట్టే కుటుంబాల్లో పరిస్థితులు మార్చబడతాయా లేదా? మార్చబడతాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఒకప్పుడు మా అమ్మకు 16 సంవత్సరాలు కంటిన్యూగా చేతపడి ఉండే. గతంలో మా నాయన చెట్ల గుట్టల పొంటి తిరుగుతుండేనంట. కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతుండ్రి, ఎప్పుడు చూసినా చావులే. అలాంటి పరిస్థితుల్లో ఉంది నా కుటుంబం. యేసయ్యను అత్తుకున్న తర్వాత ఏం జరిగింది తెలుసా? నాకే దిక్కు లేదనుకున్నా, కానీ నిజంగా చెప్తున్నా, ఆయన దిక్కుగా ఉంటూ నన్ను ఎట్లా నడిపిస్తున్నాడు అంటే, ఇక మా బ్రతుకు అయిపోయింది, పరిస్థితి అయిపోయింది అనుకున్న వాళ్ళు కూడా ఇటుకు అడుగు పెడుతున్నప్పుడు వారి జీవితాల్లో వెలుగును నింపుతూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను కూడా అలాగా వాడుకుంటాడు. వాడుకొనుగాక. కొంతమందికైనా నువ్వు దీవెనకరంగా ఉంటావు. కట్టబడుతున్నాయి జీవితాలు. 40,000 1,00,000 అప్పుడే బాగా అవుతుంది కాదు. నువ్వు రూపాయి ఇవ్వకపోయినా దేవుడు నిన్ను బాగు చేస్తాడు అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ జీవితాన్ని కడతాడు. కొందరి జీవితాలను కట్టడానికి దేవుడు ఒకప్పుడు చేతబడి క్రియలు నా కుటుంబాన్ని ఏలుబడి చేసినాయి. జాగ్రత్తగా గమనించండి. ఏవి నా కుటుంబాన్ని ఏలుబడి చేసినాయో వాటికి పైగా దేవుడు నన్ను నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏవి నిన్ను ఏలుబడి చేస్తున్నాయో వాటికి పైగా ప్రభువు నిన్ను నిలబెట్టబోతున్నాడు.
ఏ వ్యాధులు నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని ఏలుబడి చేస్తున్నాయో వాటికి పైగా ప్రభువు నిన్ను నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. అయ్యో, ఇంతగా ప్రభువు నమ్ముకుంటున్నా, ఈ వ్యాధితోనే నేను ఏమైపోతానని ఇవ్వనుకుంటున్నావు, కానీ ఆ వ్యాధి తర్వాత నీకు మంచి రోజులు రాబోతున్నాయి. నీలాంటి వ్యాధిలో ఉన్నోళ్ళు, బలహీనతల్లో, అనారోగ్యంలో, సమస్యల్లో ఉన్నోళ్ళు ఎవరు కనిపించినా సరే, నన్ను చూడు, ఈరోజు నేను సజీవుడిగా ఉన్నాను చెప్పే విధంగా ప్రభువు నిన్ను ఉంచబోతున్నాడు. నీ ద్వారా బ్రతుకులు కట్టబడబోతున్నాయి. యేసు నామంలో కట్టబడునుగాక. కట్టబడతాయంటరా. అందుకే దేవుడు నిన్ను పిలిచాడు. ఎందుకో ఏమైపోతుందో అనే సందేహము, నీ జీవితం ఏమైపోతుందో అనే ఆలోచన నీకు అవసరము లేదు, వదిలి పెట్టుదువుగాక. మరైతే ఎందుకు మరి? మేలు చేయడానికి దేవుడు పిలిచాడు కదా, కీడెందుకు జరుగుతుందన్న ఆలోచన నీకుంది ఈరోజు. ఎందుకు నాకు ఈ శ్రమలు? ఎందుకంట తెలుసా? హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తం సమకూడి జరుగుతుందంట. నీకున్న శ్రమ ఎందుకు తెలుసా? నీ మేలు కొరకే. ఎందుకు నీకున్న శ్రమ? ఎందుకు? ఈరోజు ప్రభువును నమ్ముకుంటున్నప్పటికీ నువ్వు శ్రమల గుండా వెళ్తుంటే, శోధనల గుండా వెళ్తుంటే, కష్టాల గుండా వెళ్తుంటే, జ్ఞాపకం ఉంచుకో, అనారోగ్యం గుండా వెళ్తుంటే, ఏదో బలహీనత, ఏదో అనారోగ్యం, గుండె నొప్పి కావచ్చు, కడుపు నొప్పి కావచ్చు, హెడేక్ కావచ్చు, కాళ్ళ నొప్పులు కావచ్చు, బ్యాక్ పెయిన్ కావచ్చు, అది నువ్వెంత ప్రార్థన పరురాలివైనా ఏదో ఒక బలహీనత నిన్ను వెంబడిస్తున్నట్లయితే నీకు ఒక క్వశ్చన్ ఈరోజు, నేను ఎవరికి ఏం అన్యాయం చేసిన ప్రభు, ఎందుకు నన్ను ఈ వ్యాధి నన్ను వెంబడిస్తుందంటే, ఈ వ్యాధి తర్వాత నీ కొరకు ఒక అద్భుతము, ఒక ఆశీర్వాదం నీ కొరకు ఎదురు చూస్తుంది. నమ్మితే గట్టే చప్పట్లు కొట్ట అంతే. హల్లెలూయా. ఈ వ్యాధి నీ మేలు కొరకే, ఈ శ్రమ నీ మేలు కొరకే, ఈ గోతి నీ మేలు కొరకే. నువ్వు గోతిలోనే ఉండడానికి కాదు, నువ్వు వ్యాధిలోనే ఉండడానికి కాదు, ప్రభువును నువ్వు గణపరచడానికి ఈ వ్యాధి, ఈ బలహీనత వచ్చింది అంతే. హల్లెలూయా. ఈరోజు నీకు ఆ వ్యాధి లేకపోతే నువ్వు ఒక మూల కూర్చునేడు దానివి, కానీ ఈరోజు నీకు ఈ వ్యాధి వచ్చింది కాబట్టి ప్రభు తొందరలో విడిపించి అనేకుల ముందు నిన్ను నిలబెట్టబోతున్నాడు. మరుగయ్యున్న నిన్ను బయటికి తీసుకురావాలనే ఆ వ్యాధిని, ఆ చేతబడి క్రియను కావచ్చు, ఆ అప్పుల బాధను కావచ్చు నీకు అనుమతించాడు. హల్లెలూయా. నువ్వు యథార్థవంతురాలు, నీతిమంతురాలు అయినా సరే నీకు శ్రమ వచ్చిందంటే ఎందుకు తెలుసా? నువ్వు ఇప్పటి వరకు నీ భక్తి నీకు మాత్రమే తెలుసు, నీ ఆత్మీయత నీకు మాత్రమే తెలుసు, కానీ ప్రభు ఏమనుకుంటున్నాడంటే నిన్ను అనేకులకు పరిచయం చేసి నీ ద్వారా ఈ లోకానికి ఆయనను పరిచయం చేసుకోవాలనుకుంటున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఏం చేసుకోవాలనుకుంటున్నాడు? మళ్ళీ చెప్తున్నాడు, నాకైతే అర్థమైంది. కొన్ని సంవత్సరాల వేదన ఎందుకంటే అవి లేకపోతే నాకు సాక్ష్యం ఉండేది కాదు ఈరోజు అనుకుంటున్నా, నేనైతే అనుకుంటున్నా. హల్లెలూయా. నా యేసయ్యను ధరించుకొని, హల్లెలూయా, అప్పులను నేను దొక్కబోతున్న యేసు నామంలో. హల్లెలూయా. ఈరోజు నువ్వు లక్షల అప్పులు ఉన్నవేమో, డోర్ దాడితే చాలు, అర్ధరాత్రి లేచి పిలిచినా ₹1 కావాలి కొట్టు అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ వేస్తున్నాంలో టక్మను కొట్టగలిగిన సామర్థ్యం హల్లెలూయా. హల్లెలూయా. ఏది ఏమైనా సరే నా దేవుడు నమ్మదగినవాడు, నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. ఈరోజు నీ స్థితి ఎట్లా నన్ను ఉండొచ్చు, కానీ రేపటి దినాన నిన్నెంతగా దేవుడు దీవించబోతున్నాడంటే అనేకులను నువ్వు ఇచ్చేటట్లుగా దేవుడు నేను దీవించబోతున్నాడు. చెప్పండి మీ వాళ్ళతో, ఎవరన్నా అయ్యో అని జాలి పడుతుంటే, అవును నా పరిస్థితికి ఇది అనకండి. పోక అవన్నీ మాట్లాడుతున్నావు, కొన్ని రోజులు ఆగు. నా అకౌంట్లో నీకున్నది 2 కోట్లే, నా అకౌంట్లో నెల లోపలనే కోట్ల ట్రాన్సాక్షన్ జరుగుతుందని చెప్పండి. హల్లెలూయా. అత్తలు లేరని బాధపడుతున్న వాళ్ళు ఉంటే ఆ బాధలు తీసేసుకోండి. హల్లెలూయా. పర్వాలేదు, మీ కష్టం చూసి ఎప్పుడన్నా మీకు సంతోషంగా ఇస్తే తీసుకోండి, నేను తప్పంటలేను, కానీ ఎప్పుడన్నా ఇవ్వకపోతే మాత్రము నాకు ఇయ్యలేరు, నా బాధను పట్టించుకునలేరు అనే ఏడుపుంటే వేసినాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోవును గాక. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళ ఎకరా ల్యాండ్ వాల్యూ ఎంత ఉందో అంత ప్రతి నెల నీ అకౌంట్లో ట్రాన్సాక్షన్ కాబోతుంది. అంతా యేసు నామంలో నమ్మిన వాళ్ళ జీవితాల్లో అకౌంట్లో అవునుగాక. నిరీక్షణ కలిగి ఉండండి, దేవుడు ఏమైనా చేస్తాడు. నువ్వే ఇతరుల దగ్గర అడిగి అలసిపోయినవేమోగా, అలసిన నీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి నువ్విచ్చే విధంగా ప్రభువు చేయబోతున్నాడు. చెయ్యునుగాక. చేస్తాడా దేవుడు? హల్లెలూయా. నిన్ను కూడా దీవిస్తాడు దేవుడు. నువ్వెక్కడున్నావు అక్కడనే ఉండడానికి పిలవలేడు, మేలు చేయడానికి పిలిచాడు. ఈ పరిచయలోకి వచ్చిన తర్వాత
కీడు అనుభవించలేదా, మేలు అనుభవించలేదా, శ్రమ అనుభవించలేదా, నిందలు అనుభవించలేదా, తృణీకరణలు అనుభవించలేదా అంటే అన్నీ అనుభవించినాం నిజంగా. హల్లెలూయా. ఇంకా అనుభవిస్తూనే ఉందుముగాక, పొందుకుంటూనే ఉందుముగాక. కానీ ప్రతి కీడును, ప్రతి నిందను, అవమానాన్ని, ప్రతి విధమైనటువంటి శ్రమను దేవుడు ఎలా మార్చబోతున్నాడు? ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. ఈరోజు దేవుని వెంబడిస్తున్న నీ జీవితంలో ఏదైనా కీడు, ఏదైనా శ్రమ అనుభవిస్తుంటే జ్ఞాపకం చేసుకో, అది నీ మేలు కొరకే, అది నీ ఆశీర్వాదం కొరకే. హల్లెలూయా. నిన్ను నమ్ముకున్న వెంబడిస్తున్న ఉన్న కష్టం పోతుంది అనుకుంటే మళ్ళీ ఇంకొకటి ఎక్స్ట్రా కిలోకి ఇంకొక కిలో యాడ్ అయినట్టుందేం ప్రభువా అనుకుంటున్నావా? ముందున్న కిలో ఉంది చూడు, దాన్ని తీసేయడానికే ఇంకో కిలో వేసిండు. అదెట్లా అది అట్లనే నీకు అర్థం కాదు, మెల్లగా అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడప్పుడే బయటకు వస్తున్నాం. ఇక 20 లక్షలు పోయి 10 లక్షలు అప్పుండే ఏంది ప్రభువా, సడన్గా ఏదో కుటుంబంలో అనుకోని సంఘటన జరిగి మరలా 5 పోయి 10 పోయి మళ్ళీ 20 దాటిందేం ప్రభువా? ఎందుకు తెలుసా? ఉన్నది మొత్తం ఊడ్చిపెట్టబోతున్నాడు దేవుడు. ఉన్న అప్పు మొత్తం నామరూపాలు లేకుండా వెళ్ళిపోబోతుంది యేసునామములో. గట్టి కొట్టండి చప్పట్లు అప్పులు ఉన్నోళ్ళు. బాగానే మంది ఉన్నారు. హల్లెలూయా. వెళ్ళిపోనుగా యేసునామములో. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్న సమస్య పోయింది అనుకుంటే ఎక్కువ సమస్య వచ్చింది, కానీ ఆ వచ్చింది ఏదో వచ్చింది అనుకుంటే అదేమైంది తెలుసా? ముందున్న సమస్యలను కూడా తీసుకుపోనీకి వచ్చింది అంతే. నీ జీవితంలో ఏదో ముందు చిన్న సమస్య ఉంది, ఇప్పుడు పెద్దగా అయిందంటే కంప్లీట్గా నీకు విడుదల రాబోతుంది. హల్లెలూయా. పొయ్యే ముందు సమస్య ఏదైనా ఎక్కువనే అవుతుంది. మీకు ఎవరికైనా సమస్యలు అధికమవుతున్నాయా? ప్రార్థన చేయించుకున్న తర్వాత అవి మూట కట్టుకొని తోక ముడుచుకొని వెళ్ళిపోయే సమయం దగ్గరికి వచ్చిన చప్పట్లు కూడా దేవుని వైపరక. హల్లెలూయా. ప్రభువు నిన్ను పిలుచుకున్నాడు మేలు చేయడానికి. కానీ ప్రభువును వెంబడిస్తున్న ఈ క్రమంలో నీకు ఏదైనా సమస్య తీవ్రమవుతుందంటే కారణం తెలుసా? తొందరలో అది కంప్లీట్గా నిన్ను వదిలి వెళ్ళిపోబోతుంది. మీకు ఒక సంఘటన చెప్తా. 1942లో 1943లో ప్రపంచ యుద్ధం జరుగుతుంది. ఏ యుద్ధము? ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో లండన్ అనే దేశంలో ఒక భక్తుడు ఉన్నాడు. ఆయనకు తరచుగా ఛాతీ నొప్పి వచ్చేదంట. ఏ నొప్పి? ఛాతీ నొప్పి వచ్చేది. ఆ వ్యాధి డాక్టర్లకు కూడా అంతు చిక్కలేదు. ఎన్ని టెస్టులు చేసినా ఏం అర్థమవుతలే. హల్లెలూయా. అది రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయం. ఎక్కడ చూసినా బాంబుల వర్షం కదా, ఎక్కడ చూసినా పేలుళ్ళు. ఆ వ్యక్తి ఇట్లనే బయట నడుచుకుంటూ వెళ్తున్నాడు ఏదో తన పని మీద. నడుచుకుంటూ వెళ్తూ ఉన్న క్రమంలో ఉన్నట్టుండి ఏం జరిగిందంటే, బాంబులు వేలుస్తూ ఉన్నారు కదా, ఆ బాంబులు వేల్చే క్రమంలో కొన్ని శిథిలాలు కొన్ని ఉంటాయి కదా, ఏవో మొక్కలు బాంబుకు సంబంధించినవి, అది వచ్చి మళ్ళీ ఛాతిలో ఉచ్చుకుందంట. ఆల్రెడీ ఛాతీ నొప్పితో ఉన్నాడంటే అదే ఛాతిలో కొందరు అంటారు చూడు, తగిలిన జాగాలనే మళ్ళీ దెబ్బ తాకుతుంది. హల్లెలూయా. విచిత్రంగా ఉంటుంది కదా. కాలుకు తట్టు తాకింది అనుకో, పోతుంటాం మళ్ళీ తాకుతుంది అదే కాలుకి. వేరే గేలుకు తాకొచ్చు కదా, తాకది. హల్లెలూయా. శ్రమలు అనుభవించేటోళ్ళకి మళ్ళీ శ్రమలు వస్తూ ఉంటాయి. ఈరోజు నీది అదే పరిస్థితి. అసలే ఉన్న బాధ భరించలేకపోతున్నా అంటే బాధ అధికమవుతుంది అనుకుంటున్నావేమో. ఇది విను, ఖచ్చితంగా ప్రభువు నీకు విడుదల ఇస్తాడు. హల్లెలూయా. ఆ వ్యక్తి బయట నడుచుకుంటూ వెళ్తున్నాడు. సడన్గా ఏదో పైనుంచి బాంబుకి సంబంధించిన శిథిలం ఆ ముక్కు వచ్చి తన ఛాతిలో ఉచ్చుకుందంట. వెంటనే హాస్పిటల్కు తరలించారు. మనుషులు అనుకుంటా ఉన్నాడు, ఏంది ప్రభువా, నేను ఎవరికి ఏం అన్యాయం చేసిన? నాకెందుకు ఇట్లా జరుగుతుంది? నేను మంచి ఆత్మీయుని కదా. ఇప్పటికే నేను ఛాతిలో నొప్పితో బాధపడుతుంటే అదే ఛాతిలో మరలా ఈ బాంబు శిథిలం నాలో కుచ్చుకోవడం ఏంది ఇదంతా? హల్లెలూయా, హల్లెలూయా. అది గుచ్చుకున్న వెంటనే తన పరిస్థితి ఎలాంటిది తెలుసా? ముందుకు వెనకకు కూడా కదలలేనంత భయంకరమైన నొప్పి. ఛాతిలో ఆ బాంబు వెళ్ళి చొచ్చుకొని వెళ్ళినప్పుడు ఆ పరిస్థితిలో డాక్టర్లు వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తున్నప్పుడు ఎన్నో ఆలోచనలు. నాకే ఎందుకు ఈ కష్టం, నాకే ఎందుకు బాధ? ఆ బాధ భరిస్తున్నప్పుడు మాత్రం తర్వాతది ఏం తెలియదు ఆయనకి. కానీ బాధ భరిస్తున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎట్లుంటుంది చెప్పండి? కన్నీళ్ళు రావా? కొన్నిసార్లు దేవుని మీద కోపం వస్తుంది కొందరికి. నాకే ఎందుకు ప్రభువా ఈ కష్టము? ఈ వ్యక్తి అలాగే అనుకున్నాడు, నాకెందుకు ప్రభువా ఇలా జరిగింది?
అసలే ఛాతీలో నొప్పి అనుకుంటే అదే ఛాతి మీద గుచ్చుకొని పోయింది లోపలికి. అది హాస్పిటల్కి తీసుకెళ్లారు. వైద్యులు దాన్ని తీయడానికి ఆపరేషన్ చేశారంట. ఆపరేషన్ చేస్తున్న క్రమంలో ఆ ఊపిరితిత్తుల దగ్గర ఆ బాంబు యొక్క శిథిలాన్ని తీసేసే సమయంలో అది కాకుండా ఇంకొకటి ఉందంటే ఏంది తెలుసా? చెక్క ముక్కు ఉందంట లోపల. ఎప్పుడు మింగిండో ఏమైందో తెలియదు. ఆ ఛాతిలో ఒక చెక్క ముక్క చిన్నది, దాన్ని బట్టి తరచుగా పెయిన్ వచ్చేది. ఏమైంది తెలుసా? ఆ బాంబుని తీసేసారు, అంటే ఆ బాంబుకు సంబంధించిన శిథిలాన్ని తీసేసారు. ముందున్న ఛాతి నొప్పికి కారణమైన ఆ చెక్క ముక్కను తీసేసి ఆపరేషన్ సక్సెస్ అయింది. హాయిగా అయిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది ఎందుకు అంటే తెలుసా? బాంబు అది దేవుడు అనుమతించాడు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఏడు ఆపరేషన్ కావాలి నాన్నే పడ్డది చూడండి. అది ఏడ చెక్క ముక్కుందో నొప్పిన జాగాలను ఎందుకు పడ్డదంటే ఆ నొప్పి మొత్తం తీసేయడానికి, అంతే. శ్రమలు అనుభవిస్తున్న నీకే శ్రమలు ఎందుకు తెలుసా? శ్రమలున్న నీకు మరలా శ్రమలు ఎందుకు వస్తున్నాయి అంటే నిన్ను విడిపించడానికి, నీకున్న శ్రమ నుంచి కంప్లీట్గా విడుదల ఇవ్వడానికి, నీకు మేలు చేయడానికి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక. యోసేపు జీవితంలో ఒక సంఘటన జరిగింది. అన్నలు అసహించుకున్నారు, గోతిలో కొట్టి పాడేశారు, ఐగుప్తుకు బానిసగా అమ్ముకున్నారు. ఒక రోజు వచ్చింది, దేవుడు దీవించి దేవుడు యోసేపును ఐగుప్తు సింహాసనం మీద నిలబెట్టుకున్నాడు. కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఐగుప్తులో కూడా కరువు వచ్చిన సమయంలో మాత్రము తన సహోదరులు యోసేపు దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు యోసేపు ఏమంటాడు తెలుసా? ఇదొక్కటి చదువు ముగించుకుందాం. ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనం. ఆదికాండము 50:20. మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. హల్లెలూయా. అయ్యో, తన సహోదరుల అన్నలు వచ్చి నీకు కీడు చేశాం మేము. 17వ వచనంలో ఉంది చూడండి. యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించమని అతనితో చెప్పుడనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించమనిరి. వారు యోసేపుతో ఇలాగూ మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. హల్లెలూయా. యోసేపు సింహాసనం మీద ఉన్నాడు. అక్కడి కొరకు తన అన్నలు వచ్చారు. అన్నలు అంటున్నారు, ఒకరోజు నిన్ను కొట్టి అన్యాయంగా గుంతలు పడేసినాము, తీసి ఐగుప్తు దేశానికి బానిసలుగా అమ్ముకున్నాము. అయ్యో, నీకు అన్యాయం చేశాము, మమ్మల్ని క్షమించని అన్నలు అడిగితే యోసేపు ఏమంటున్నాడు తెలుసా? ఆ రోజు మీరు నాకు కీడు చేయాలనుకున్నారు కానీ అది దేవుడు అనుమతించాడు. ఎందుకు తెలుసా? ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే కారణం ఆ రోజు నాకు జరిగిన కీడే. హల్లెలూయా. మీరు కీడు చేయాలనుకున్నారు కానీ దేవుడు నాకు మేలు చేయడానికి దాన్ని వాడుకున్నాడు. హల్లెలూయా. శత్రువుని మీద ఏదైనా బాణాలు వేస్తున్నాడేమో కీడు చేయడానికి, అది నీకు మేలు చేయడానికి దేవుడు ఉపయోగించుకోబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీలో చాలామంది ఇప్పుడు అనారోగ్యంతోనో లేదంటే ఆర్థిక సమస్యతోనో చేతబడి క్రియల ప్రభావంతోనో ప్రభు సన్నిధికి వచ్చారు. సరే, అది ఎందుకు వచ్చింది తెలుసా? మిమ్మల్ని దేవుని దగ్గరికి నడిపించడానికి. హల్లెలూయా. ఎందుకు తెలుసా? అదొక్కటి మాత్రమే కాదు, ఇంకెన్నో అద్భుతాలు మీ జీవితంలో చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. చప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఒకవేళ కీడు సంభవించింది, శ్రమ వచ్చిందని నీ వీడికి వచ్చావు, విడుదల ఇస్తాడు. కానీ ఎందుకు తెలుసా దాని ద్వారా దేవుడు నిన్ను వీడికి నడిపించాడు? ఆ శ్రమ ఎందుకు వచ్చిందంటే ఇంకా తర్వాత నీకు అద్భుతమైన మేలు జరగబోతుంది. యోసేపును కీడు చేసి గోతిలో పడేశారు కానీ ఏం జరిగింది తెలుసా? యోసేపు జీవితంలో ఆ కీడు యోసేపుకు మేలు జరగడానికి ఉపయోగపడ్డది. నీకొచ్చిన శ్రమ, అనారోగ్యమో, ఆర్థిక సమస్య, ఇంకే బాధనన్నా కానీ ఎందుకు తెలుసా? భవిష్యత్తులో నీవు అద్భుత కార్యాలు చూడబోతున్నావు, అంతే. ఆశ్చర్య కార్యాలు చూడబోతున్నావు. అనేకులను ప్రభు వైపు రక్షణలోనికి నువ్వు నడిపించబోతున్నావు.
ప్రభువుకు సాక్షిగా నిలబెట్టుకోవడానికి ప్రభువు నిన్ను వాడుకోబోతున్నాడు. వాడుకొనుగాక. నీకుండే ప్రతి శ్రమ నీకు ఆశీర్వాదకరంగా మారబోతుంది. నీ మేలు కొరకే నీ శ్రమలు. ఎంతమంది నమ్ముతున్నారు? నీకు మేలు చేయడానికి శ్రమలు వచ్చాయి. శ్రమ వెనకాల శ్రమ వచ్చిందంటే తొందరలో నువ్వు విడుదల చూడబోతున్నావు. ఛాతి నొప్పితోటి ఆ వ్యక్తి మస్తు రోజులు బాధపడ్డాడు. ఇంకొక శ్రమ వచ్చింది. ఏంటిది? బాంబుకు సంబంధించిన శిథిలం గుచ్చుకుంది. అప్పుడు ఆలస్యమైందా? వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లారు. ఎన్ని రోజులు కాదు, ఆ శ్రమ వచ్చింది. జస్ట్ 1 డే గడవక ముందే 2 సమస్యల నుంచి కూడా బయటకు వచ్చిండు. ఒక శ్రమ గుండా ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు నలిగిపోతున్నావు. ఇంకొక శ్రమ వచ్చింది, విపరీతమైంది. ఇప్పుడు నీకేం అర్థమైతే లేదు. కారణం తెలుసా? ఇది అది 2 కలిపి దేవుడు తుంగలో దొక్కబోతున్నాడు. యేసు నామములో కంప్లీట్గా నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. ఇచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనసులో అనుకుంటాడు, యోబుకు చాలా ఉంది, యోబుకు చాలా ఆశీర్వాదం ఉంది, సమస్తం ఉన్న యోబుకి. యోబు అన్నీ ఉన్నా కానీ దేవుని మర్చిపోలేడు. ఏం మర్చిపోలే? మనకు కొన్ని ఉంటేనే దేవుని మర్చిపోతాం. ఒక మేలు జరిగిన సరే బాయ్ బాయ్ యేసయ్యా అన్నట్లు చేస్తాం. యోబు మరవలే. ఆ మర్చిపోయినందుకు దేవుడు మనసులో నిర్ణయం చేసుకొని ఉంటాడు అనుకుంటున్నాను నేనైతే. ఏమని తెలుసా? నేను ఎంత ఇచ్చినా తక్కువే, నన్ను గణపరుస్తున్నాడు యోబు. ఒక పరీక్ష పెట్టి తర్వాత మునుపటి కంటే 2 అంతలు ఇవ్వాలనుకున్నాడు అంతే. మధ్యలో ఎగ్జామ్ పెట్టిండు అంతే. హల్లెలూయా. మీరు ఏదో ఎగ్జామ్ చేస్తున్నారు, మిమ్మల్ని ప్రమోట్ చేయాలంటే ఏం చేస్తారు? ఏదో జాబ్ చేస్తున్నారు, ప్రమోట్ కావాలంటే మధ్యలో ఎగ్జామ్ పెడతారా లేదా? హల్లెలూయా. ఈరోజు మీరు ప్రభువును వెంబడిస్తూ ఉన్నారు. సరే కొంచెం పర్వాలేదు, బాగుంది అనుకునే టైంలో ఏదైనా శ్రమ వస్తుందంటే జ్ఞాపకం ఉంచుకోవాలి, మీకు ప్రమోషన్ రాబోతుంది అంతే. యేసు నామములో నిజమైన ప్రమోషన్లు రాబోతున్నాయి. ఉన్న స్థితి నుంచి కూడా ప్రమోషన్ రాబోతుంది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. యోబుకు ప్రమోషన్ ఇవ్వాలనుకున్నాడు దేవుడు. పని బాటలు లేనోడు వచ్చిండు, అని వాడుకున్నాడు. పని బాటలు లేని వాళ్ళు కీడు చేయడానికి వాడబడుతూ ఉంటారు, కానీ అది మనకు మేలుగా దేవుడు మారుస్తూ ఉంటాడు. యోబు అపవాది దేవుని సన్నిధిలో అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. సరే, మొత్తం మీద అక్కడ జరిగిన సంఘటన మీకు తెలుసు కదా. హల్లెలూయా. అపవాది అంటాడు, యోబు ఒట్టిగానే యథార్థంగా ఉన్నాడా అంటాడు. దేవుడే అంటాడు ఫస్ట్, యోబు సంగతి ఎరిగితివా, ఎంత యథార్థంగా ఉన్నాడు. అన్నిచ్చినవు, చుట్టూ కంచేసినావు, అందుకే ఏమంటలేడు. తీసేసి చూడు ఒకసారి, నీ ముఖం ముంగట నిన్నే దూషిస్తాడు. సరే వెళ్ళు, ప్రాణాన్ని మాత్రం ముట్టకన్నాడు. ఎంతమంది బతుకున్నారు ఇక్కడ? బతుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. బ్రతికున్న వాళ్ళు చక్కగా ఎత్తండి. హల్లెలూయా. బ్రతికున్న వాళ్ళు చేతులు ఎత్తండి. హల్లెలూయా. సరిపోతుంది. నువ్వు మంచి రోజులు చూడడానికి నువ్వు బ్రతికున్నావు, అంతే చాలు. ఇంకా ఏమీ లేకపోయినా పర్వాలేదు. ముందున్నది ఇప్పుడు నెక్స్ట్ దేవుడు నీకు ఇవ్వబోయే దాని ముందు ఒక లెక్క కాదు. అదే యేసు నామములో. ఏం లేదు నా దగ్గర అని బాధపడుతున్నావా? ఏమీ లేదు, నా స్థితి జీరో అనుకుంటున్నావా? హల్లెలూయా. ముందున్నది పొట్టుతో సమానము తర్వాత నీకు ఇచ్చేదాని ముందు. హల్లెలూయా. ఈరోజు నువ్వు జీరో లెవెల్కి అయిపోయినా సరే పర్వాలేదు. హల్లెలూయా. స్టాని కాలర్ ఎగరేసుకుంటూ పాట పాడుతున్నాడు. రాత్రి ఎందుకు వాడుతున్నాడో ఏమో తెలియదు. కొంచెం అప్పుడు రాత్రులు అప్పుడప్పుడు బాధలు వస్తుంటాయి కదా, అప్పుడు చిన్నపిల్లల్ని వాడుకుంటాడేమో దేవుడు. హల్లెలూయా. ఏం పాట తెలుసా? యేసుని నీవు నమ్మావా, నమ్మితే నీవు ఇట్లా అంటాడు, హీరో అంటాడు. నమ్మకపోతే జీరోవి అంటాడు. సండే స్కూల్ నయం ఇంకా. హల్లెలూయా, హల్లెలూయా. రియల్ హీరోస్గా ఎవరెవరు ఉండాలనుకుంటున్నారు చెప్పండి? నిజమైన అన్నదాతలుగా, నిజమైన వస్త్రదానాలు చేసేవారిగా, నిజమైన సేవ చేసేవారికి ఎంతమంది ఉండాలనుకుంటున్నారు? కొందరు సినిమాలలో ఒట్టి పైసలు వంచుతారు, చెల్లని లోట్లు వంచుతారు సినిమాలలో. మరి నిజం వంచుతారా? పంచమాను. హల్లెలూయా. నువ్వు నిజమైన లోట్లు వంచుతావు యేసు నామములో, నిజమైన వస్త్రాలు వంచుతావు. వాళ్ళు రెంట్కు బట్టలు తెస్తారు, పంచుతారు. అప్పుడు పూర్తికి నటన, మళ్ళీ వాళ్ళ బట్టలు వాళ్ళు తీసుకొని రెంట్లకు అప్పగిస్తారు. హల్లెలూయా. నువ్వు అనేకులకు, పేదవారికి సాయం చేసే విధంగా ప్రభు రియల్ హీరోగా నేను ఉంచబోతున్నాడు. ఎప్పుడు తెలుసా? యేసయ్యను నమ్మితే జీరో నుంచి నిన్ను హీరోగా మార్చబోతున్నాడు. అది నిజమైన హీరో. చినిగిపోయిన పాయింట్లు వేసుకొని, షేడ్ అయిపోయిన జీన్స్ పాయింట్లు వేసుకొని, జుంపాలు పెంచుకున్నంత మాత్రాన హీరోలా? అదంతా కానీ కాదు యేసు నామములో. ఎప్పుడు నిజమైన హీరోకి తెలుసా? నువ్వు నీ ద్వారా కన్నీళ్ళు తుడవబడాలి అంతే.
నీ ద్వారా అనేకులు ఆదరించబడాలి, సహాయం పొందుకోవాలి. నీ దేవుడు గొప్పవాడని వారి నోటి నుంచి చెప్పాలి. దేవుడు నీకు ఇచ్చే స్థితిని ఇతరులకు పంచుతూ ఉన్నప్పుడు అలాంటి స్థితిలోకి ప్రభువు నిన్ను తీసుకెళ్ళబోతున్నాడు. యేసు నీతో ఉంటే రియల్ హీరోవి నీవు అంత యేసు నామంలో. ఆ రీతిగా నిన్ను దేవుడు మార్చునుగాక. యోబుకి ఎన్ని శ్రమలు వచ్చినా యేసయ్యను కలిగి ఉన్నాడు. నోటి నుంచి దేవుణ్ణి భార్య అంటది, ఎన్ని రోజులు ఈ బాధపరుస్తావు, దేవుణ్ణి దూషించి అక్కడ చచ్చిపో మరణంగా అంటే, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడకంటు. అపవాది ఆడేమన్నాడు, ఇగో యోబు దూషిస్తాడు అన్నాడు. ఇక్కడ వచ్చి భార్య అంటుంది నువ్వు దూషించి అంటుంది. అపవాదికి దూతగా వాడబడింది అప్పుడు. హల్లెలూయా. అపవాదిని ఆ యోబు ఎదిరించాడు. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడకు అంటే ఇప్పుడు అర్థం దేవుణ్ణి దూషించే వాళ్ళు మూర్ఖులనే కదా, అంతేనా కాదా? దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటారంట తమ హృదయంలో. ఎవరు అనుకుంటారంట? బుద్ధిహీనులు అనుకుంటారంట వారి హృదయాలు ఏమని, దేవుడు లేడని. దేవుడు లేడు అనుకునే వారు ఎవరు తెలుసా? మరి బుద్ధిహీనులే. దేవుణ్ణి దూషించే వారు ఎవరు తెలుసా? మూర్ఖులే. హల్లెలూయా. క్రైస్తవులం అంటాము, తెల్ల బట్టలు నల్ల బట్టలు ఏవో కట్టుకుంటాం, కానీ కష్టం వచ్చేసరికి ఓరి దేవుడా అంటారు. ఏం లాంగ్వేజ్ అది? పనికి మళ్ళీ లాంగ్వేజ్. ఓరి దేవుడు అని అంట. నువ్వు ఉన్నావా అసలు అంట. ఆయన లేకపోతే నువ్వేడున్నావు? హల్లెలూయా. నీకు ఊపిరి ఉందా? అయితే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. పాట ఉంటుంది, నీలో ఉన్న ఊపిరి గాలని భ్రమపడకు, చచ్చినాక ఏమవును ఎవరికి తెలుసు అని అంటారు చాలామంది. చచ్చిపోయినాక ఏమవుతాం ఎవరికి తెలుసు? నాకు తెలుసు. ఇక్కడ ప్రభు నమ్మిన వాళ్ళకి చాలామందికి తెలుసు. చచ్చినాక ఏమవుతావు తెలుసా? రక్షణ ఉంటే పరలోకానికి వెళ్తావు, రక్షణ లేకపోతే నరకానికి వెళ్తావు. హల్లెలూయా. అది చచ్చినాక అది అవుతావు. గాలి కాదు నీలో ఉంది దేవుని ఆత్మ. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు లేడనుకొనుకు ఉన్నాడు, అయినా లేడంటే నిన్ను ఎవరేం చేయలేరు. దేవుడు ఉన్నాడు అంతే. నీకు ఎన్ని కష్టాలు వచ్చినా ఆ కష్టాల మధ్యలో దేవుణ్ణి దూషించకు, చాలు నీకు బహుమానం దక్కబోతుంది. యోబు అక్కడ దేవుణ్ణి దూషించలే, నిలకడగా ఉన్నాడు, దేవుని కొరకు కనిపెట్టుకున్నాడు. దేవుడు తన హృదయంలో అనుకున్నాడు, యోబును రెండంతలుగా బ్లెస్ చేయాలనుకున్నాడు. కోల్పోయిన దానికి ప్రతిగా రెండంతలుగా ప్రభు యోబుకి ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. నీకు ఇద్దామని శ్రమల్లో ఉన్న నీ కొరకే యోబు సంగతి బైబిల్లో దేవుడు రాపించి ఉంచాడు. హల్లెలూయా. ఇది నా జ్ఞాపకం ఉంచుకో. శ్రమ వెంబడి శ్రమ నీకు వస్తున్నట్లయితే, ముందున్నది కోల్పోయినట్లయితే ప్రభువు నీకు రెండంతల ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. డబుల్ బ్లెస్సింగ్స్ నీకు రాబోతున్న యేసు నామంలో వచ్చునుగాక. ప్రభువును వెంబడిస్తున్న వ్యక్తివైనా, కొత్తగా వచ్చిన నీకున్న శ్రమల తరువాత నీ కొరకు ఆశీర్వాదము దాచిపెట్టబడి ఉంది. దాని కొరకే ప్రభువు నిన్ను పిలుచుకున్నాడు. ఎందుకు పిలిచాడో తెలుసా? ఆశీర్వాదానికి వారసుడిగా, వారసురాలిగా మార్చి నీకు మేలు చేసి, ఇదిగో నీ ద్వారా ఈ లోకంలో తన నామాన్ని మహింపరచుకోవాలనుకుంటున్నాడు. అనేకులు దేవుడు లేడనుకుంటున్నారు. నీ జీవితంలో అద్భుతాలు, మేలులు, రక్షణను దేవుడు జరిగించి ఈ లోకానికి దేవుడు ఉన్నాడని నీ ద్వారా, నా ద్వారా దేవుడు చూపించాలనుకుంటున్నాడు. కనుక నిన్ను పిలుచుకొని ఆశీర్వదించి నీకు మేలు చేయాలనుకుంటున్నాడు. అర్థమైందా? హల్లెలూయా. ఇంకా బాధ అంతా దేవుని సన్నిధిలో వదిలిపెట్టేసేయండి. మీ హృదయంలో నుంచి తీసేయండి. అయ్యో నా స్థితి మారుతుందో లేదో అనుకోకండి. ఖచ్చితంగా నీ స్థితిని దేవుడు మార్చబోతున్నాడు. నీ పరిస్థితులను మార్చబోతున్నాడు. ఎక్కడ తృణీకరింపబడ్డావో, ఎక్కడ వెలివేయబడ్డావో, ఎక్కడ ఈరోజు తలదించుకొని బ్రతుకుతున్నావో అక్కడే తలెత్తుకొని నువ్వు బ్రతకబోతున్నావు యేసు నామములో. హల్లెలూయా. హల్లెలూయా. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, స్తోత్రం నాయన. ఇంతవరకు మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. విన్న వాక్యాన్ని మా హృదయాల్లో ఫలింప చేయమని, విన్న వాక్యాన్ని క్రియలో పెట్టుకు శక్తినివ్వమని అడుగుతూ తండ్రి, ఇదిగో ప్రభువా, ఎవరైతే ఈరోజు శ్రమ గుండా వెళుతూ నలిగిపోతూ ఉన్నారో, కృంగిపోతూ ఉన్నారో వారిని బలపరిచయ్యా. అడుగుదామా? శ్రమలో ఉన్న నీవు ఈరోజు కృంగిపోతూ ప్రభు సన్నిధికి వచ్చావేమో. నా స్థితి మారుతుందో లేదనే భయంతో, ఆందోళనతో నీవు ఉన్నావేమో. అయ్యా, నా స్థితిని మార్చు ప్రభువా, నా పరిస్థితులను మార్చయ్యా. అయ్యా, నాకు మేలు చేయండి అని అడుగుదామా? నాకు ఉపకారం చేయి ప్రభువా, నన్ను ఆశీర్వదించు ప్రభువా.
నన్ను దీవించు నాయనా, నన్ను బలపరిచాయా. ప్రతి ఒక్కరం కూడా నోరు తెరిచి ప్రభుని అడుగుదాం. నన్ను ఆశీర్వదించు ప్రభువా, నన్ను మీరు పిలిచారని నమ్ముతున్నానయ్యా. నిజముగా నీకున్న శ్రమను కొట్టివేసి ప్రభువు నీకు మేలు చేయబోతున్నాడు. ఏ శ్రమలో ఉన్నావో ఆ శ్రమను ప్రభువుకు అప్పగించు. ఆ కష్టాన్ని, ఆ భారాన్ని ప్రభువుకు అప్పగించు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, దేవుని ప్రేమించి వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకి సమస్తం సమకూడి జరుగుతుందని మీ వాక్యం సెలవిస్తుంది. మా మేలు కొరకే ఈ శ్రమలు, నిందల అవమానాలని గుర్తించి దేవా ఆ శ్రమల మధ్యలో, పోరాటాల మధ్యలో నిలకడగా మిమ్మల్ని వెంబడించే భాగ్యం దయచేయండి. ఎవరైతే ఈరోజు శ్రమ గుండా వెళ్తున్నారో నజరేయుడైన యేసు నామంలో వారికి విడుదల కలుగునుగాక. వారి సంఖ్యలు తెగిపోనుగాక. వారి నిందకు ప్రతిగా పూదండ వేయబడునుగాక. అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత కలుగునుగాక. కోల్పోయిన సమస్తానికి బదులుగా రెండంతల దీవెనలు యేసు నామంలో వీరి మీద కుమ్మరించబడునుగాక. దేవా, మీ కృపను కనికరమును వచ్చిన ప్రతి ఒక్కరి పట్ల చూపించి మీ సాక్షులుగా నిలబెట్టుకోమని, అంతేకాకుండా ప్రభువా శ్రమల్లో మిమ్మల్ని వదిలిపెట్టకుండా పరిశుద్ధంగా జీవిస్తూ మిమ్మల్ని వెంబడిస్తూ నిరీక్షణ కలిగి ఉండే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని, నిత్యరాజ్యానికి కూడా వారసులుగా మార్చమని యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్.